सर्वेभ्यो नमो नमः। स्वागतम्। नमस्कारं महोदय। नमस्ते। नमो नमः महोदय। नमस्ते। नमस्कार महोदय। नमस्ते। नमस्कार महोदय। नमस्ते। नमस्ते महोदय। नमस्ते महोदय। नमस्ते। प्रथमं प्रार्थनां कुर्मः। वागर्धाविव सम्पृक्तौ वागर्ध प्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। एनाक्षर समाम्नायम् अधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तम् तस्मै पाणिनये नमः। वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्। So last class we have done Dvigu Samasa and Dvandva Samasa. Okay. So today we are going to do the exercises in the 4th chapter. So kindati తరగతిలో ద్విగు సమాసము ద్వంద్వ సమాసము ఈ రెండు చేసాము. 4వ పాఠంలోని అభ్యాసం ఏదైతే ఉందో అది ఇవాళ చేస్తాం. ఒక్కసారి రివిజన్ చేయాలి అంటే ద్విగు సమాసం. సో ద్విగు సమాసంలో పూర్వపదం సంఖ్యావాచకం ఉంటుంది, ఉత్తర పదం సుబంతం ఉంటుంది. లైక్ త్రిలోకి సమస్త పదం, దానికి విగ్రహ వాక్యం త్రయాణం లోకానాం సమాహార. సో నంబర్ సంఖ్యావాచకం అంటే నంబర్ ఉంటుంది. ఆ నంబర్ తోటి ఉత్తర పదం సుబంతం తోటి అయ్యేటటువంటి సమాసం ఏదైతే ఉందో అది ద్విగు సమాస. లైక్ పంచానాం వటానాం సమాహార అంటే 5 వటాల యొక్క సమాహారం, కలెక్షన్ ఏదైతే ఉందో సమూహం అది పంచవటి. అలాగే నవానాం రాత్రీనాం సమాహార నవరాత్రం. ఉత్తర పదంలో కనుక రాత్రి అని వస్తే అది సమస్త పదంలో రాత్ర అవుతుంది. సో రాత్రం. అండ్ త్రిలోకి పంచవటి ఈ రెండు కూడా స్త్రీలింగ పదాలు. నవరాత్రం పంచాంగం ఇవి నపుంసకలింగ పదాలు. సో పంచానాం అంగానాం సమాహార పంచాంగం. మనం ఏదైతే పంచాంగం చూస్తామో అది దాంట్లో 5 అంశాలు ఉంటాయి, 5 అంగాలు ఉంటాయి, అందుకని దాన్ని పంచాంగం అని అంటారు. దీనికి ఎక్సెప్షన్ మాత్రం ఒకటే ఉంటుంది, అది సప్తానాం అహ్నానాం సమాహార అంటే 7 రోజుల యొక్క సమాహారం ఏదైతే ఉందో అది సప్తాహ, దట్ ఈస్ వీక్ అన్నాడు. ఇది ద్విగు సమాస. నెక్స్ట్ ఇది వచ్చేసి ద్వంద్వ. మేడం ఇక్కడ ఇందులోనే నాకు డౌట్ వచ్చింది మేడం. చెప్పండి. ద్విగు సమాసంలో ఇప్పుడు సమాహార అన్నది కంపల్సరీ రాయాలి కదా? అవునండి, సమాహారం అంటే కలెక్షన్ ఆఫ్ దోస్ థింగ్స్ అని. సో అంటే ఎక్సర్సైజెస్ లో మనం చేస్తాం ఒకటి ఉన్నది, అక్కడ నాకు డౌట్ ఉంది. సో అక్కడ చెప్తారా ఇప్పుడే చెప్పేస్తారా? అక్కడికి వచ్చినప్పుడు చెప్దాం, అందరికీ క్లియర్ అవుతుంది అప్పుడు. ఓకే ఓకే ఓకే. ఈచ్ వన్ అక్కడ ఒక్కొక్కటి తీసుకుని డిస్కస్ చేసి అప్పుడు చెప్తాను. సో దెన్ అక్కడ మీకు డౌట్ ఇంకా క్లియర్ అయిపోతే అక్కడ అడగండి. ఓకే ఓకే ఓకే. జస్ట్ ఒక పునఃస్మరణ మాత్రమే. ఇంకా డౌట్స్ ఉంటే వీళ్ళు ఐ విల్ క్లియర్ ఇట్, డోంట్ వరీ. ఓకే. సో ద్వంద్వ సమాసంలో ఇది ఉభయ పదార్థ ప్రధాన అంటే దీంట్లో పూర్వపదము ఉత్తర పదము రెండు కూడా ఇంపార్టెంట్. బోత్ హ్యావ్ ఈక్వల్ వెయిటేజ్, రెండింటికి కూడా సమానమైనటువంటి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఉభయ పద ప్రధాన అని దీని ఇది విశేషణం. అండ్ దెన్ ఇతరేతర ద్వంద్వ. సో దీంట్లో ద్వంద్వ సమాసంలో 2 విభాగాలు ఉన్నాయి, ఒకటి ఇతరేతర ద్వంద్వ, ఇంకోటి సమాహార ద్వంద్వం. సో ఇతరేతర ద్వంద్వలో
లైక్ రామశ్చ కృష్ణశ్చ రామకృష్ణ, లేకపోతే సీతా చ రమా చ సీతారమే, వాణి చ సరస్వతి చ వాణి సరస్వత్యో, లేకపోతే సుఖం చ దుఃఖం చ సుఖ దుఃఖే. సో దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఉత్తర పదం ఒకవేళ పుల్లింగం అయితే ఆ పుల్లింగం యొక్క ద్వివచనం వస్తుంది. ఇక్కడ కృష్ణౌ, రామ రామౌ లాగా కృష్ణౌ అని సమస్త పదానికి ఆ ద్వివచనం వస్తుంది. అలాగే రమాకి ద్వివచనం రమే, అండ్ సరస్వతి సరస్వత్యౌ, అలాగే దుఃఖంకి దుఃఖే, దుఃఖం నపుంసకలింగం కాబట్టి దీనికి ద్వివచనం వచ్చేసి దుఃఖే అని వస్తుంది. సో ఇది ఇతరేతర ద్వంద్వం. దీంట్లో ఎన్ని వర్డ్స్ అయినా ఉండొచ్చు. ఇక్కడ రామశ్చ లక్ష్మణశ్చ భరతశ్చ శత్రుఘ్నశ్చ అని రామ లక్ష్మణ భరత శత్రుఘ్నాహ అని సమస్త పదం. సో ఇందులో 2 కంటే ఎక్కువ ఉంటే కనుక, అంటే 3 ఉంటే 3, 4 అట్లా ఎన్ని ఉన్నా కూడా దానికి బహువచనం వస్తుంది. ఆ లాస్ట్ పదం ఏదైతే ఉందో అది కనుక పుల్లింగం అయితే పుల్లింగ బహువచనం, స్త్రీలింగం అయితే స్త్రీలింగ బహువచనం, నపుంసకలింగం అయితే నపుంసకలింగ బహువచనం. ఇది కూడా ఎగ్జాంపుల్స్ లో ఉన్నవి, అక్కడికి వచ్చినప్పుడు చెప్తాను అది ఏం ఎగ్జాంపుల్ అన్నది. ఓకే. రెండవది వచ్చేసి మనకి సమాహార ద్వంద్వ సమాస. సమాహారం అంటే ఇది కూడా గ్రూపే. ఇందాక ద్విగు సమాసంలాగా అది గ్రూప్ అయినట్టుగా ఇది కూడా గ్రూప్, సమూహం ఇది కూడా. సో దీంట్లో 2 గ్రూప్స్ యొక్క కలయిక అవ్వచ్చు, లేకపోతే 2 అంశాల యొక్క కలయిక అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో పాణి పాదం అంటే పాణి చ పాదం అంటే 2 చేతులు 2 కాళ్ళు, ఈ రెండిటి యొక్క సమాహారం ఏదైతే ఉందో అది గ్రూప్ గా తీసుకుంటే కాళ్ళని చేతుల్ని 2 గ్రూపులు, 2 కాళ్ళు 2 చేతులు తీసుకుంటే 4 యొక్క అప్పుడు ఏతేషాం సమాహార అనాలి. సో అది పాణిపాదం. ఇది ఎప్పుడు కూడా ఏకవచనంలో నపుంసకలింగం మాత్రమే ఉంటుంది. సో దిస్ ఇస్ అ ఇండికేషన్. సమాహార ద్వంద్వం ఎలా తెలుసుకోవాలి అంటే సమాహార ద్వంద్వంలో అది నపుంసకలింగం ఉంటుంది, ఏకవచనం ఉంటుంది. కాబట్టి పాణిపాదం అన్నది నపుంసకలింగం. అలాగే పుత్ర పౌత్రం అన్న దాంట్లో ఒక పుత్రుడు కానీ లేకపోతే ఎక్కువ మంది పుత్రులు కానీ వీళ్ళ యొక్క సమూహము, తర్వాత ఒక మనవుడు పౌత్ర, లేకపోతే ఎక్కువ మనవళ్ళు అయితే ఈ రెండిటి గ్రూప్స్ యొక్క సమాహారం కానీ, లేకపోతే పుత్రులు పౌత్రులు వీరి యొక్క ఏతేషాం సమాహార కానీ పుత్ర పౌత్రం. సో ఏ విధంగా రాసినా దీనిలో తప్పేం లేదు. అనయోహన్ రాయొచ్చు, ఓబ్లిక్ ఏతేషాం అని కూడా రాయొచ్చు, 2 కూడా రాయొచ్చు. సో ఇది సమాహార ద్వంద్వం. నౌ వి విల్ డూ ద ఎక్సర్సైజ్ రిలేటెడ్ టు దిస్. సో ఇది పేజ్ నెంబర్ వచ్చేసి 73 ఇన్ ఇంగ్లీష్ బుక్. తెలుగులో చెప్పండి. తెలుగులో కూడా 73 ఓకే, 73. ఓకే. సో విగ్రహ వాక్యం సమస్త పదం చ దృష్ట్వా సమాసానామ లిఖత. సో ఇక్కడ ఇచ్చినటువంటి విగ్రహ వాక్యము తర్వాత సమస్త పదం కూడా వాళ్ళే ఇచ్చారు కాబట్టి అది చూసి అది ఏంటి, ద్విగు సమాసమా లేకపోతే ద్వంద్వ అయితే దాంట్లో ఇతరేతర ద్వంద్వ లేకపోతే సమాహార ద్వంద్వ ఏది అని మనం గుర్తుపట్టాలి. సో ఉదాహరణ చూస్తే కనుక త్రయాణం భువనానాం సమాహార త్రిభువనం అన్నది. సో ఇది ద్విగు సమాసం. పూర్వపదం సంఖ్యావాచకం అయింది, ఉత్తర పదం వచ్చేసి భువనం, అది సుబంతం కాబట్టి ఇది ద్విగు సమాస. సో ఫస్ట్ లక్ష్మీ కే చతుర్నాం యుగానాం సమాహార చతుర్యుగం. ద్విగు సమాసం మాంగే చతుర్నాం యుగానాం సమాహార చతుర్యుగం. సో ఇక్కడ చతుర్నాం అన్నదానికి ప్రాతిపదికం ఏంటి? సో ప్రాతిపదికం ఏంటి? చతుర్నాంకి ప్రాతిపదికం ఏంటి? యుగం. ప్రాతిపదికం యుగానాంకి యుగ, అది కరెక్టే. బట్ చతుర్నాంకి ప్రాతిపదికం నాలుగు అని. సో నంబర్స్ లో వస్తుంది. మీరు ఇది నంబర్స్ లో చూడాలి. ప్రవేశ బుక్ లో మీకు వెనకాల నంబర్స్ ఉన్నాయి, దాని ప్రాతిపదికాలు ఉంటాయి. సో అది ఎందుకంటే మనం సమాసాల్లో ప్రాతిపదికం తీసుకుంటాం కాబట్టి ప్రాతిపదికం తెలియడం కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ చతుర్నాంకి ప్రాతిపదికం చతుర్,
అండ్ యుగానాంకి యుగ, చతుర్యుగ నపుంసకలింగం కాబట్టి ద్విగు సమాసం ఎప్పుడు కూడా చతుర్యుగం అని వస్తుంది. నెక్స్ట్ అనురాధ గారు, జాయాచ పతిశ్చ, జాయాపతి. ఇది ఇతరేతర ద్వంద్వం మేడం. ఉత్తమం, ఇతరేతర ద్వంద్వ సమాసం. సో ఇక్కడ జాయా అంటే స్త్రీలింగము, అంటే పత్ని, భార్య అని అర్థము. చ పతిశ్చ అంటే భార్య భర్తలు అని చెప్పడం యాక్చువల్ గా. సో జాయా భార్య, జాయాచ పతిశ్చ, జాయాపతి. మేడం ఇది సమాహారం అని ఇప్పుడు మనకి జాయాపతి లేకుండా ఒకటి జాయాచ పత్నిశ్చ చేస్తే సమాహార అని కూడా అనుకునే అవకాశం ఉంటుంది కదా మేడం? లేదండి, మీకు ఇక్కడ సమస్త పదం ఆల్రెడీ ఇచ్చారు కదా, జాయాపతి అని. ఇక్కడ ఇచ్చారు ఎగ్జామ్ లో ఉట్టి విగ్రహ వాక్యం ఇచ్చి సమస్త పదం రాసి లక్ష్మి గారు అందరికి మళ్ళీ నేను చెప్తున్నాను, మీకు ఈ బుక్ లో మనం ఏవైతే ఎగ్జాంపుల్స్ చేస్తున్నామో ఇవన్నీ స్టాండర్డ్ అండి సంస్కృతంలో పదాలన్నీ కూడా. వీటిని దాటి మీకు దానికి వేరే ఆప్షన్ ఉండొచ్చా అంటే అది 99% మీకు బుక్ దాటి ఫస్ట్ ఎగ్జామ్ లో రాదు. అండ్ ఇందులో ఏమి ఇస్తారో మనం అదే ఫాలో అవ్వాలండి. ఇది జాయాచ పతిశ్చ అన్నది ఇది ఇక్కడ మీకు సమాహార ద్వంద్వం మాత్రమే అవుతుంది, ఇంకేది అవదు. ఇక్కడ ఎగ్జామ్ లో మీకు ఈ విగ్రహ వాక్యం ఇచ్చినా మీరు సమాహార ద్వంద్వం కిందే రాయాలి. ఓకే రైట్. సో ఇక్కడ జాయా చ పతీచ అన్నారు. సో జాయా పతి కానీ దానికి ద్వివచనం రావాలి కాబట్టి లైక్ పతిహి ఏకవచనం, పతి ద్వివచనం కాబట్టి సమస్త పదంలో జాయాపతి అని వచ్చింది. ఈ అబ్జర్వేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు నో వాట్ ఈస్ ద సమాసం దేర్. అక్కడ సమాసం ఏమిటి అని తెలియాలి అంటే ఈ అబ్జర్వేషన్స్ అన్నీ కూడా మీరు ముందర అబ్జర్వ్ చేయాలి అండ్ దాన్ని తెలుసుకోవాలి. పతి అని ఎందుకు వచ్చిందని. మీకు మామూలుగా అయితే పుల్లింగం పతి శబ్దానికి ప్రథమ ఏకవచనం పతిహి, ద్వివచనంలో పతి అని వస్తుంది కాబట్టి మనం ఈ సమాహార ద్వంద్వంలో ఉత్తర పదం యొక్క ద్వివచనం రావాలి, ఇద్దరున్నారు కాబట్టి పతి అని వచ్చింది. ఓకే నెక్స్ట్ ఎన్ఎస్ పద్మజ గారు, మాతాచ పితాచ మాతా పితరౌ. ఇతరేతర ద్వంద్వ సమాసం అండి ఇది కూడా ఇతరేతర ద్వంద్వ ఉత్తమం సమ్యక్. సో ఇక్కడ కూడా పితరౌ, పితృ శబ్దానికి ద్వివచనం పితరౌ కాబట్టి పితరౌ, మాతా పితరౌ అని రావాలి. ప్రహ్లాదరావు గారు, హేమంతశ్చ శిశిరశ్చ వసంతశ్చ, హేమంత శిశిర వసంతాహ. ఇది ఇతరేతర ద్వంద్వం. ఇది కూడా ఇతరేతర ద్వంద్వ సమాసం. 3 ఉన్నాయి కాబట్టి బహువచనం రావాలి. సో ఉత్తర పదం ఏదైతే వసంతశ్చ అన్నదో అది పుల్లింగం కాబట్టి వసంతాహ అని సమస్త పదంలో రావాలి. నెక్స్ట్ సరళ గారు, త్రయాణం వేదానాం సమాహార త్రివేది. ద్విగు సమాసం. ద్విగు సమాసం సమ్యక్ ఉత్తమం. అండ్ భారతి గారు, వాక్ చ అర్ధశ్చ వాగర్ధౌ. ఏ ద్వంద్వ సమాసం? ఏ ద్వంద్వం? ఇతరేతర. ఇతరేతర ద్వంద్వ సమాసం ఉత్తమం. సో వాక్ ప్లస్ అర్ధశ్చ. సో వాక్ అన్నది స్త్రీలింగ పదం. ఓకే, వాక్ ప్లస్ అర్ధ, అర్ధశ్చ అర్ధ అన్నది పుల్లింగం. సో వాక్ ప్లస్ అర్ధ ఏ సంధి అయింది ఇక్కడ? జష్ట సంధి. జస్ట్ సంధి అయింది కాబట్టి వాక్ అర్ధ అయింది. అర్ధ అన్నది పుల్లింగం కాబట్టి దాని యొక్క ద్వివచనం అర్ధౌ. సో వాగర్ధౌ అయింది అది. ఓకే నెక్స్ట్ శ్వశ్రూహు చ శ్వశురశ్చ, శ్వశ్రూ శ్వశురౌ. కృష్ణప్రియ గారు. నమస్తే మాన్యే. శ్వశూః చ శ్వశురశ్చ ఇతరేతరః ద్విగు ఇతరేతరః సమాసం. ఇతరేతర ద్వంద్వ సమాసం. ఓకే, సో ఈ పేర్లు చాలా ఇంపార్టెంట్. అప్పుడే మేడం దీని మీనింగ్ ఏంటి మేడం? శ్వశ్రు అంటే అత్తమామలు. శ్వశురః అంటే మామగారు, శ్వశ్రు అంటే
అత్తగారు అత్తగారు. అత్తగారు మామగారు అని. సో అత్త మామలు అని అర్థం. సో శ్వశ్రు శ్వశురౌ అని సమస్త పదం. ఓకే, సో ఇది ఇతరేతర ద్వంద్వ సమాసం. మాన్య చిన్న డౌట్ అండి. ఇప్పుడు చెప్పండి. ద్వంద్వము అంటే రెండు కదా, రెండు కంటే ఎక్కువ పదాలు ఉన్నా కూడా ద్వంద్వం అని అంటారా? అవునండి, రెండు కన్నా ఉన్నా కూడా ద్వంద్వం అనే అనాలి. ద్వంద్వ సమాసం మీరు చెప్పింది కరెక్టే. ద్వంద్వం అంటే రెండు అనే అర్థం. కానీ ఈ ద్వంద్వ సమాసంలో రెండు కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నైనా ఉండొచ్చు. కృష్ణ గారు, కృష్ణప్రియ. జననీ చ జనకశ్చ, జననీ జనకౌ. మాన్య నేను చెప్పాను మాన్య, ఇప్పుడే నేను ఆన్సర్. క్షమితం. సుజాత గారు. మహోదయ. జననీ చ జనకశ్చ, జననీ జనకౌ. జనని జనకౌ ఇతరేతర ద్వంద్వ. ఇతరేతర ద్వంద్వ. సో ఇది ఇప్పటికి క్లియర్ అయి ఉంటుంది. ఓకే, రామదాస్ గారు. పాణీ చ పాదౌ చ ఏతేషాం సమాహారః పాణిపాదం. సమాహార ద్వంద్వం. సమాహార ద్వంద్వం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసా. సో ఇట్ నీడ్స్ నో ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇప్పుడే చెప్పారు కదా. సో మహాలక్ష్మి గారు. కాకశ్చ ఉలూకశ్చ అనయోః సమాహారః కాకోలుకం. సమాహార ద్వంద్వ సమాసం. సమాహార ద్వంద్వ సమ్యక్. సో కాకః అంటే కాకి, అవులు గుడ్లగూబ. వీటి సో కాకులు గుడ్లగూబల యొక్క సమాహారం, ఈ రెండింటి గ్రూప్స్ యొక్క సమాహారం ఎంత ఉందో అది కాకోలుకం అని. సో ఇది ఎక్కువ ఫేమస్ దేంట్లో అంటే పంచతంత్ర కథల్లో మనకి కాకోలుకం అనే కథలు ఉన్నాయి వాటిలో. సో అందులోంచి తీసుకున్నటువంటి వర్డ్ ఇది. ఓకే, అండ్ దెన్ లాభశ్చ అలాభశ్చ లాభాలాభౌ. సత్యలక్ష్మి గారు, మీ పేరు మారినట్టుంది ఇక్కడ. ఇదే నా పేరు మాన్యే. ఓకే మా అబ్బాయి అండి. ఓకే సో నేను అదే పిలుస్తూ ఉన్నాను, నాకు అదే గుర్తుంది. ప్రశాంత్. ఓకే, చెప్పండి. లాభశ్చ అలాభశ్చ లాభాలాభౌ. ఇతరేతర ద్వంద్వ సమాసం అండి. ద్వంద్వ సమాసం. సమ్యక్, ఉత్తమం. ఎన్కేవి శ్రీదేవి గారు. జయశ్చ విజయశ్చ జయ విజయౌ. ఇతరేతర ద్వంద్వ సమాసం. ఇతరేతర ద్వంద్వ. సో ఇతరేతర ద్వంద్వకి సమాహార ద్వంద్వకి డిఫరెన్స్ ఏంటంటే మీకు ఇతరేతర ద్వంద్వలో ఉత్తర పదం ద్వివచనంలో ఉంటుంది. అదే కనుక సమాహార ద్వంద్వంలో నపుంసక. అది మెయిన్ గుర్తుగా పెట్టుకోవాలి. ఓకే, అండ్ ద్విగు సమాసం వస్తే దాంట్లో మీకు పూర్వపదం సంఖ్యావాచకం. అది డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్. దత్తానాం విగ్రహ వాక్యాన్ని లిఖిత్వ సమాసానామ లిఖత. సో కింద ఇచ్చినటువంటి సమస్త పదాల యొక్క విగ్రహ వాక్యం రాసి వాటి యొక్క సమాసం పేరు రాయాలి. సో మొదటిది బ్రహ్మ విష్ణు మహేశ్వరాః. సమస్త పదం అయితే గనుక బ్రహ్మ చ విష్ణు చ మహేశ్వరశ్చ. సో ఇతరేతర ద్వంద్వ సమాసం. సో బ్రహ్మకి ప్రాతిపదికం ఏంటి? బ్రహ్మాని. బ్రహ్మన్. అది సమస్త పదంలోకి వచ్చేటప్పటికి మనం చదువుకున్నట్టుగా నకారస్య లోపః భవతి. నకారం యొక్క లోపం జరుగుతుంది కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వర. అండ్ మహేశ్వర ముగ్గురు ఉన్నారు కాబట్టి ఇట్ విల్ బి ప్లూరల్, బహువచనం అవుతుంది, మహేశ్వరాః అని అవుతుంది. తర్వాత విజయలక్ష్మి గారు. ధర్మార్థ కామ మోక్షాః. ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ మోక్షస్య ఇతరేతరః. ఇతరేతర ద్వంద్వ సమాసః. సమాసము. ధర్మశ్చ అర్థశ్చ కామశ్చ మోక్షశ్చ. ఉత్తమం, ఉత్తమం, అతి ఉత్తమం. ఆ తర్వాత సుభద్ర గారు. సుభద్ర మహోదయ. శబ్దార్థౌ. శబ్దార్థం శబ్దశ్చ అర్థశ్చ ఇతరేతర ద్వంద్వ. సమ్యక్. శాంతి మహోదయ. శంఖ చక్ర గదా పద్మాని. శంఖశ్చ చక్రం చ గదా చ పద్మం చ ఇతరేతర ద్వంద్వం. మ్యామ్
ఓకే. సో ఇది శంఖశ్చ, శంఖ అన్నది పుల్లింగ పదము, చక్రం అన్నది నపుంసకలింగ పదము. సో చక్రం ప్లస్ చ అంటే అక్కడ ఏ సంధి అవ్వచ్చు? చక్రం ప్లస్ చ ఏ సంధి? విసర్గస్య సకారము చుత్వము అండి. అక్కడ విసర్గ లేదు కదా, చక్రం అనుస్వరం ఉంది. అనునాస్ అనుస్వార సంధి తర్వాత ఇంకేంటి వస్తుంది? అనుస్వారంలో అనుస్వారం మకారం అవుతుంది, లేకపోతే మకారం అనుస్వారం. పూర్వ సవర్ణ సంధి, పూర్వ సవర్ణ. అందుకని మీరు శంఖశ్చ చక్రంచ, చకారస్య పంచమాక్షరం నకారం ఏదైతే ఉందో అది వస్తుంది రాసినప్పుడు. పరసవర్ణ పూర్ణ సవర్ణ పరసవర్ణ, క్షమితం, పరసవర్ణ వస్తుంది. ఓకే. సో శంఖశ్చ చక్రంచ గదాచ పద్మం చ అని వస్తుంది. సో పద్మం అన్నది నపుంసకలింగం కాబట్టి సమస్త పదానికి దాని యొక్క బహువచనం వస్తుంది. జ్ఞానం, జ్ఞానాని లాగా పద్మం, పద్మిని. అందుకని శంఖ చక్ర గదా పద్మాని అని సమస్త పదం. ఓకే. నెక్స్ట్ గౌరీ శంకరౌ, ఆచంటి ఇంద్రి గారు. గౌరీ ఆ, శంకరశ్చ, గౌరీ శంకరౌ ఆ, ఇతర ద్వంద్వం. సమ్యక్. శాంతి గారు మిమ్మల్ని అడిగాను నేను. శాంతి. ఇప్పుడే అయింది మ్యామ్. ఆ, శంకర గదా పద్మం. ఓకే, రైట్, ఫైన్. రైట్. సిఎస్ వాణి, హరిహర. మేడం యా, ఇప్పుడు శంఖ చక్ర గదా పద్మాని అన్నది అది ఏం సమాసం అండి? అది సమాహార ద్వంద్వ సమాసమా లేకపోతే ఇతరేతర సమాసం? ద్వంద్వ సమాసం. ఇతరేతర. మీకు రెండిటికి తేడా చెప్పాను. సమాహార ద్వంద్వం అయితే నపుంసకలింగం అవుతుంది, ఇది నపుంసకలింగం కాదు కదా. ఓన్లీ మీకు పద్మం నపుంసకలింగం కాబట్టి ఆ సమస్త పదంలో చివర్లో పద్మాని పద్మాని. వచ్చింది అని చెప్పాను. అది ఓకే, నపుంసకలింగ పదం కాదు అది. ఓకే. excuse me madam, Yeah. here chakram cha, when it is coming we have to write chakra inch cha, not ish cha. No, Yeah, not shakara, not the shakara. There is no shutva sandhi there. There is a parasavarna sandhi. Parasavarna sandhi undi akkada. okay. Chaka chavargasya panchamaksharam cha cha ja ja nya, that nya is there. Okay. So next నమస్తే మేడం. మేడం నా నంబర్ Vani garu. ఏ word? హరిహర. హరిహరౌ, హరిశ్చ, హరశ్చ, ఇది ఇతరేతర ద్వంద్వ సమాసం. ఉత్తమం, సమ్యక్. పద్మా బిఏఎల్ గారు, పంచరాత్రం. పంచచ రాత్రం, రాత్రం చ ద్విగు సమాసం అండి. పంచ నంబర్ వచ్చినప్పుడు మీకు అది పంచ. ఏమవుతుంది? ద్విగు సమాసమే, కానీ దాని విగ్రహ వాక్యం ఎలా రాయాలి? పంచ ఆ, రాత్రం, రాత్రొచ్చ. కాదండి, అప్పుడు అది మీనింగ్ లేదు దానికి. 5 రాత్రి అని అంటున్నారు మీరు, కానీ అది ఇది పంచానాం పంచానాం రాత్రీణాం, పంచానాం రాత్రీణాం సమాహారః పంచరాత్రం ద్విగు సమాసం. సమ్యక్. నెక్స్ట్ అష్టాధ్యాయి, అరుణా శివ. నమస్తే మేడం. నమస్తే. అష్టాధ్యాయి, ఆ, అష్టానాం అధ్యాయానాం సమాహారః ద్విగు సమాసము. ఇది పూర్వపదంలో సంఖ్య ఉంది కాబట్టి ద్విగు సమాసము అయిందండి. ఉత్తమం, సమ్యక్, అతి ఉత్తమం. ధన్యవాదాలు. ఉమా ఎన్, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాః. బ్రాహ్మణశ్చ శత్రుశ్చ వైశ్యశ్చ శూద్రాః. మళ్ళీ ఒక్కసారి మళ్ళీ చెప్పండి ఉమా గారు.
స్లోగా చెప్పండి. బ్రాహ్మణశ్చ ఆ, మేడం క్షత్రియ క్షత్రియశ్చ శూద్రశ్చ వైశ్యశ్చ వైశ్యశ్చ శూద్ర శూద్రశ్చ ఆ, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాశ్చ. మళ్ళీ అక్కల సమస్త పదంలో శూద్రాహ. మీరు శూద్రాహ. విగ్రహవాక్యం రాసిన విగ్రహం. ఓకే, ఒక్క నిమిషం. విగ్రహ వాక్యం అంటే ఏంటి? మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఆ సమస్త పదంలో ఏంటుంది అని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంతే విగ్రహ వాక్యం అంటే. సో ఏం చెప్తున్నాం అంటే ఈ పదంలో బ్రాహ్మణశ్చ అంటే బ్రాహ్మణ చ, క్షత్రియ చ క్షత్రియశ్చ, ఆ తర్వాత వైశ్య చ వైశ్యశ్చ, శూద్ర చ శూద్రశ్చ అని చెప్తున్నాం. సో ఒక్కొక్కళ్ళని చెప్తున్నాం మనం, వీళ్ళు ఇందులో ఉన్నారు అని. సో ఇది 2 కంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి బహువచనం రావాలి. సో ఉత్తర పదం పుల్లింగం కాబట్టి శూద్రః శూద్రాః అని సమస్త పదంలో రావాలి. సో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాః సమాహార ద్వంద్వ సమాసం ఇది. ఓకే, నెక్స్ట్ విజయలక్ష్మి గారు ఘటపటం. విజయలక్ష్మి మహోదయ ఘటపటం. ఘటశ్చ పటశ్చ ఏమండి చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఘటశ్చ పటశ్చ. ఓకే, సో ఇది ఘటశ్చ పటశ్చ అయితే సమస్త పదం ఏమవ్వాలి? ఏ సమాసం ఇది? ఏ సమాసం? ఆమెనే అడుగుతున్నారు, దయచేసి ఇంకెవరు చెప్పండి. ఏమవ్వాలి? ఘటశ్చ పటశ్చ అంటే అప్పుడు ఏ సమాసం అవ్వాలి? సమాహారం 2 కలిసింది అవుతుంది. ఓకే, సమాహార ద్వంద్వ సమాసం అయితే అప్పుడు సమస్త పదం ఏమవ్వాలి? ఘటపటశ్చ కదా. అప్పుడు ఉత్తర పదానికి ద్వివచనం రావాలి కదా. పటం అంటే పటే, ఘటపటే అని రావాలి. ఇది ఒకటి వస్తుంది. ఘటపటం వచ్చింది కాబట్టి అది ఏకవచనం. ఏ ఏకవచనం నపుంసకలింగం కాబట్టి ఏ సమాసం అవ్వాలి ఇది? రెండు ఇతరేతర. ఇంకోటి ఏంటి? సమాహార ద్వంద్వ సమాసంలో ఉత్తర పదము ఏదంటే సమస్త పదము నపుంసకలింగం అవుతుంది. సో ఘటపటం అని పదం చూస్తే అది మీకు సమాహార ద్వంద్వ సమాసం. అంటే ఇక్కడ మనము ఘటశ్చ పటశ్చ అనయోహో అని రాయాలండి. ఎస్, అనయోహ సమాహార. ఉత్తమం. ఎస్, యువర్ రైట్. సో మహాలక్ష్మి గారు చెప్పినట్టు ఇక్కడ ఘటశ్చ పటశ్చ అనయోహ సమాహార. సో దీని మీనింగ్ ఏంటంటే ఘటః అంటే కుండ, పటః అంటే క్లాత్ అని అర్థం. ఓకే, దిస్ ఈస్ వెరీ ఫేమస్ ఇన్ ద వేదాంతంలో చాలా వస్తుందట ఇది. ఈవెన్ ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ఎంటైర్ థింగ్, బట్ ఈ పదం మాత్రం మీకు ఎక్కువ వేదాంతం స్టడీస్ చేసే వాళ్ళకి బాగా వాళ్ళకి తెలుసు, వాళ్ళకి వస్తుంది. సో ఘట పటశ్చ, అండ్ ఇది సమాహార ద్వంద్వ సమాసం మాత్రమే. వీ కెనాట్ చేంజ్ ఇట్. యూ కెనాట్ మేక్ ఇట్ ఘటపటే. నో, ఘటపటం ఇస్ ద వర్డ్ అండ్ ఈ సమాహార ద్వంద్వ సమాసం. సో ఘటశ్చ పటశ్చ అనయోహ సమాహారం అంటే ఘటాల యొక్క తర్వాత ఈ పటాల యొక్క సమాహారం ఏదైతే ఉందో అది ఘటపటశ్చ. అనయోహో అని పెట్టాలి. అనయోహ సమాహార. కృష్ణప్రియ గారు ఒక్క నిమిషం. లక్ష్మి గారు చెప్పండి. రెండింటికి కలిపి ఘటపటం అంటే ఏదైనా వేరే మీనింగ్ ఏమైనా ఉందండి? మీకు ఇదే చెప్తున్నాను కదండి, ఘటపటం అన్నది దిస్ ఈస్ అ ఫేమస్ ఎగ్జాంపుల్, చాలా ఫేమస్ ఎగ్జాంపుల్. తర్కశాస్త్రంలో వాటిలో ఇదంతా వస్తుంది. ఇది ఓన్లీ దట్ మచ్ ఐ కెన్ టెల్. ఓకే, సో ఇట్స్ అన్ ఎగ్జాంపుల్. ఘటపటం అంటే ఘటం అంటే కుండ, పటం అంటే బట్ట. ఈ రెండింటి యొక్క ఎగ్జాంపుల్స్.
కలిపిన ఎగ్జాంపుల్స్. ఓకే. మణి ఇంతవరకు మనం అనయోహం అని చెప్పండి, ఒక ఈ దీనికి అనయోహం అని ఎందుకు స్పెసిఫై గా చెప్పగలిగామండి? మీకు చెప్పాను కదండి, 2 గ్రూప్స్ ఉంటే అనయోహ అంటే 2 గ్రూప్స్ అని అనయోహ. సో షష్ఠి ద్వివచనంలో అనయోహో అని వస్తుంది. మీరు ఏతేషాం అంటే వీటన్నిటి యొక్క, ఇప్పుడు ఇందాక పాణిపాదం అని చెప్పినప్పుడు కూడా పాణి చ పాదౌ చ అనయోహ సమాహారం కూడా అనొచ్చు అక్కడ. ఎందుకంటే పాణి అనేది ఒక గ్రూప్ గా తీసుకుని పాదవ్ అనేది ఒక గ్రూప్ గా తీసుకుంటే 2 గ్రూపుల యొక్క సమాహారం. ఇక్కడ కూడా ఘటపటశ్చ అంటే ఘటాలు ఒక సమూహం అయితే, పటాలు అన్నది ఒక సమూహం అయితే, వాటి రెండిటి యొక్క అనయోహ సమాహార అని చేయొచ్చు. కృష్ణప్రియ గారు. Excuse me, madam. Yeah, just 1 minute. Krishnapriya Mahoday, just 1 minute, please. మాన్యే క్షమ్యతాం. ఘటశ్చ పటశ్చ ఏతేషాం సమాహారః అని రాశాను నేను. In my book, అది కూడా రాయొచ్చు, ఏతేషాం కూడా రాయొచ్చు, లేకపోతే అది కూడా రాయొచ్చు, 2 రాయొచ్చు. Patanjali, Katyayana. Subhadra Mahoday, ek kshanam nirikshanam karotu कृपया. Please wait for 1 minute. I'm just talking to Krishna. Yeah, Krishna, 2 రాయొచ్చండి. You can write any of them. That's okay. It's not a problem. ధన్యవాదాలు. Wrong. Okay. So yeah. Now, Subhadra Mahoday, vadatu. Instead of that Brahmana, Kshatriya, instead of that, in my book he has given Panini, Patanjali, Katyayanaha. So Panini cha, Patanjali cha, Katyayana is the last name. So he has made the plural as Katyayanaha. So last one should be that name should be made into plural. Yes, last. Katyayanaha. Yeah, Katyayanaha it should be. Yes, you are right. The last word, if it is a pullingam, then it should be pullingam bahuvachanam. If the words are more than 2, if the words are not more than 2, only 2, then dvivachanam. Only 2 are there, then only 2, only dvivachanam. If more than 2 are there, then bahuvachanam. If pullingam is the uttarapadam, then pullinga bahuvachanam. Strilinga bahuvachanam, then strilinga padam is the uttarapadam, then strilinga bahuvachanam. Same way napunsakalingam, uttarapadam, napunsakalingam. Like we have seen the one which example in the napunsakalingam, that Padmani, Shankha Chakra Gada Padmani. Padmam, last word is napunsakalingam. So we are making it the plural of Padmam, Padmani. Like that. That is Dvandva Samahara. Okay, yeah. Now, Achanti Indrigar. మాన్య ఇది ద్విగు సమాసంలో సంఖ్య వస్తే షష్ఠి విభక్తిలో రాయాలండి విగ్రహ వాక్యం. Yes, షష్ఠిలోనే రాయాలి. షష్ఠి బహువచనం అది కూడా. Like త్రయాణం లోకానాం సమాహారః త్రిలోకి అట్లా. ధన్యవాదాలు. Yeah, right. So now next one is sukha dukhe. Where did we stop? Aruna, Anusha Peddi. Anusha. Sukha dukhe. మాన్యం. చెప్పండి. సుఖంచ దుఃఖంచ ఇతరేతర ద్వంద్వమాన్. ఇతరేతర ద్వంద్వ ఉత్తమం. వి నాగవాణి ఫల పుష్పాణి. మహోదయ. వదతు. ఫలంచ పుష్పంచ. ఓకే. ఇతరేతర ద్వంద్వ సమాసః. ఇతరేతర ద్వంద్వం only, but here it is not one phalam or one pushpam. If you see the samastha padam, it is phala pushpani. Right? So phala, no, it is not samahara, it is a itaretara dvandva only, but it is phalani cha pushpani cha. So more fruits and more flowers. That's the meaning of it. So that's why it is phala pushpani. Although there are only 2 words, we are not taking the dvivachanam of that. We are taking the bahuvachanam of that. Okay. So phala pushpani. And then next, Tripadi, Lakshmi. Lakshmi Narsa.
నమస్తే మహోదయ. చెప్పండి. త్రిపాది. త్రయాణం పాదానం. పాదానాం సమాహారః. త్రయాణం పాదానం సమాహారః ద్విగు సమాసः. ద్విగు సమాస. సమ్యక్. ఎం లక్ష్మీ కుమారి. కామక్రోధౌ. మహోదయ. కామశ్చ క్రోధశ్చ క్రామ క్రోధౌ ఇతరేతర ద్వంద్వ సమాసం. సమ్యక్. అనంతరం ఎస్ శ్రీదేవి. క్షుత్ పిపాసే. క్షుత్ పిపాసే. క్షుత్చ పిపాసశ్చ ఇతరేతర ద్వంద్వ సమాస. ఇతరేతర ద్వంద్వ సమాసం కరెక్టే, కానీ ఆ క్షుత్ కి వాట్ ఈస్ ద ప్రాతిపదికం? క్షుద్. ఉత్తమ. క్షుద్ అనేది ప్రాతిపదికం. క్షుద్ ప్లస్ పిపాసే. ప్లస్ పిపాసే. సో ప అన్నది మృదు వ్యంజనం కాదు, కర్కశ వ్యంజనం, కాబట్టి ఏ సంధి వస్తుంది ఇక్కడ? చత్వ సంధి. క్షుద్ మళ్ళీ క్షుత్ అయింది. క్షుత్ పిపాసే. చత్వ సమాధి. చత్వ సంధి. పిపాసా స్త్రీలింగం కాబట్టి అది ద్వివచనం పిపాసే అయింది, అందుకని క్షుత్ పిపాసే. ఓకే, నెక్స్ట్. దాని మీనింగ్ చెప్పరా? క్షుత్ అంటే ఆకలి, అంటే దాహం. పిపాస అంటే దాహం. అదే దాహం. క్షుత్ అంటే ఆకలి, పిపాస అంటే దాహం. ఆకలి దప్పులు అని మనం తెలుగులో ఏదైతే అంటామో అది క్షుత్ పిపాస. అదే పిపాస అంటే దాహం అని అర్థమైంది. ఇదంటే శుద్ధు. అదే శుద్ధ అంటే శుద్ధార్థులకు పెట్టాలి. ఆకలి. క్షుత్ బాధ అని తెలుగులో కూడా అంటాం మనం. అవునవును. క్షుత్ బాధ అని తెలుగులో అంటాం. సో క్షుత్ అంటే ఆకలి. సో నెక్స్ట్ జ్వాలాదేవి గారు. జన్మ మృత్యు. జ్వాలా మహోదయ. మహోదయ చెప్తున్నా. జన్మశ్చ మృత్యుశ్చ ఇతరేతర ద్వంద్వ సమాసం. ఓకే, ఉత్తమం. సో జన్మ మృత్యు. సో జన్మశ్చ, జన్మశ్చ కాదు అది, ఎందుకంటే జన్మ కాదు, జన్మ అన్నది నపుంసకలింగ పదం. సో జన్మ చ మృత్యు చ కాబట్టి మృత్యుశ్చ అని అనొచ్చు. సో జన్మ చ మృత్యుశ్చ, జన్మ మృత్యు. మృత్యు అన్నది పుల్లింగ పదం కాబట్టి దానికి ద్వివచనం మృత్యు, దీర్ఘం కాబట్టి జన్మ మృత్యు అన్నది సమస్త పదం అక్కడ. నెక్స్ట్ అధః దత్తాని విగ్రహ వాక్యాన్ని అవలంబ్య సమస్త పదం సమాసానాంచ లిఖిత. సో కింద ఇచ్చినటువంటి విగ్రహ వాక్యం చూసి అక్కడ సమస్త పదము సమాసం నా పేరు రాయాలి. మాధవి వేమూరి. చతుర్ణాం వేదానాం సమాహారః. చతుర్వేది ద్విగు సమాసం. ఉత్తమం, సమ్యక్. శైలజ గారు. సప్తానాం. మాన్య ఒక డౌట్. చతుర్వేది అనే బదులు చతుర్వేద అని కూడా అనొచ్చు. ఎలా వేది ఎందుకైంది? మహోదయ స్త్రీలింగం కాకపోతే అది కాదండి, నేను ముందరే చెప్పినట్టు ఇవన్నీ కూడా ఆల్రెడీ సంస్కృతంలో దీన్ని మనం మార్చలేమండి. దీస్ ఆర్ ఆల్ స్టాండర్డ్ వర్డ్స్. ఓకే, సో అందుకని అది ఏమిస్తే మనం అదే యాక్సెప్ట్ చేయాలి. వీ కెనాట్ చేంజ్ ఇట్. ఉత్తర పదం వేద ఉంది కాబట్టి అది స్త్రీలింగం కాబట్టి వేది అయింది కదండి. ఉత్తర పదం బట్టి లింగం వస్తుంది కాబట్టి. మహోదయ మనం ఇక్కడ ఇలా డిసైడ్ చేయలేమండి. సో ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. సో ఉత్తర పదం అంటే వేది అన్నటువంటి స్త్రీలింగం కావాలి, వేది అని వచ్చింది అని నేను మార్చాను. ఒక్క నిమిషం అండి. అట్లయితే ఇక్కడ పంచ వటహ అన్నది పుల్లింగం కదా, మరి వటి అని ఎందుకు వచ్చింది? రాత్రి అన్నది స్త్రీలింగం, రాత్రం. సో అందుకని ఈ సమాసంలో మనకి ఏమి ఉంటే కనుక వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ అండ్ యాక్సెప్ట్ ద సేమ్ వర్డ్. సో మనం వర్డ్ చేంజ్ చేయడానికి లేదండి. సో దీనిలో ఉత్తర పదం ఏది ఉంటే సమస్త పదంలో అదే ఉంటుందని ఏమీ లేదండి ఇక్కడ. ఓకే, ఒక్క నిమిషం అండి. ఎందుకంటే మీకు ఇక్కడ మీకు త్రిలోకి అన్నది స్టాండర్డ్ పదం,
సంస్కృత పంచవటి, నవరాత్రం ఇవన్నీ కూడా. సో ఇవన్నీ ఏమి మనం మార్చడానికి లేదండి. సో ఉత్తర పదం ఒకవేళ పుల్లింగం అయితే ఇక్కడ స్త్రీలింగం అయింది. లోకః అన్నది పుల్లింగం, త్రిలోకి అన్నది స్త్రీలింగం. సో దానికి దీనికి సంబంధం ఏం లేదండి, ద్విగు సమాసం ఇక్కడ మాత్రం. ఓకే, సో జస్ట్ కానీ జనరల్ గా నవరాత్రి అని అంటాం కదండి, నవరాత్రం అని. అంటే మనం అనడానికి ఏమైనా డిఫార్మ్డ్ స్టేట్స్ చాలా ఉండొచ్చండి. ఇప్పుడు సంస్కృతంలోంచి హిందీలోకో లేకపోతే తెలుగులోకో వచ్చేటప్పటికి వర్డ్స్ చాలా డిఫార్మ్ అయిపోతాయి, సేమ్ ఉండవు మనకి, చాలా చాలా మారిపోతాయి. బట్ సంస్కృతంలో ఉన్న పదాలు మాత్రం ఇవేనండి. మనం తెలుగులో ఎలా ఉంది, హిందీలో ఎలా ఉన్నాయి దాన్ని బట్టి కాదు, సంస్కృతం పదం ఎలా ఉంది. సో త్రిలోకి అనేది అలాగే సంస్కృతంలోనే ఉంటుంది. సో లాజిక్ చూడకుండా జస్ట్ బై హార్ట్ చేయడం బెటర్ అంటారు. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవడం నయమండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫలానిచ పుష్పానిచ అది ఎలా వచ్చిందో అర్థం కాలే. అవును, నాకు కూడా అంటే అంత క్లారిటీగా నాకు కూడా తెలియదండి. సో నేను అనుకోవడం ఏంటంటే ఫలానిచ పుష్పానిచ 2 గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి, అంటే 2 ప్లూరల్ లో ఉన్నాయి కాబట్టి ఫలాని అని వాడు ప్లూరల్, పుష్పాని అని ప్లూరల్ లో తీసుకున్నారు. నేను ఒక్కసారి మళ్ళీ ఎవరైనా కనుక్కుని మీకు చెప్తానండి. నాకు కూడా గ్రూప్ అనుకుంటే మనకు అప్పుడు రావాలి, అనయోహ సమాహార అని రావాలి. ఒక్కసారి చెప్తానండి. ఓకే మాన్య మీరు చెప్పారు ఆల్రెడీ ఇక్కడ ఉన్నవి బై హార్ట్ చేయాలని. అయినప్పటికీ ఇక్కడ ఒక చతుర్నాం వేదానాం సమాహార, 4 వేదాల యొక్క సమాహారము. ఇక్కడ మనకి చతుర్వేది అన్నప్పుడు చక్రీలాగా పుల్లింగ పదం అది. చతుర్వేది అంటే 4 వేదములు తెలిసిన వాడు. ఇక్కడ చతుర్నాం వేదానాం సమాహార చతుర్వేదాహ, 4 వేదాలు అని అర్థం వచ్చేటట్టు. అక్కడ చతుర్వేది అంటే అది ఒక పర్సన్ యొక్క విశేషణం కదండి, చక్రీలాగా. ఇక్కడ మరీ అసలు కుదరట్లేదు. మిగిలినవన్నీ ఎంతో కొంత లాజిక్ కి కుదురుతున్నాయి కానీ ఇక్కడ అస్సలు కుదరట్లేదు. ద్విగు సమాసం ఇస్ అ లిటిల్ డిఫరెంట్ వన్. ఈవెన్ ఐ డోంట్ నో హౌ టు డిరైవ్. సో ప్రతి దానికి సంస్కృతంలో ఏంటంటే మీకు మామూలుగా దీని గ్రామర్ ఎలా డిరైవ్ చేశారు అంటే, మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఉంది, దాని నుంచి గ్రామర్ డిరైవ్ చేశారు. గ్రామర్ డిరైవ్ చేసి చాలా మంది గ్రామటేరియన్స్ చాలా సూత్రాలు తయారు చేశారు. బట్ ఫైనలీ అల్టిమేట్లీ పాణిని ఆయన 4000 సూత్రాలు తయారు చేశారు. ఆ 4000 సూత్రాలు కూడాను ప్రతి దాన్ని కూడాను ప్రూవ్ చేశారు, ఈ వర్డ్ ఇది శుద్ధం ఇది అని చెప్పి. సో ప్రతి దానికి డెరివేషన్ ఉందండి. ఇప్పుడు అంటే ఇప్పుడు మామూలు మన సుబంతాలు తీసుకున్నా, లేకపోతే సందులు తీసుకున్నా, సమాహాలు తీసుకున్నా, ఏం తీసుకున్నా కూడా ప్రతి దానికి కూడా సూత్రాలు ఉన్నాయి. సో డిఫరెంట్ సూత్రాలు అప్లై అవుతాయి ప్రతి దానికి కూడా. సో దాని ప్రకారం ద్విగు సమాసంలో ఎలా డిరైవ్ అవుతాయో ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా అండి. సో మేము నేర్చుకున్నప్పుడు కూడా ఓన్లీ అది జస్ట్ బై ప్రాక్టీస్ నేర్చుకోవడమే తప్ప డెరివేషన్ నాకు కూడా తెలియదండి. సో అది నేర్చుకోవాలంటే అయితే లఘు సిద్ధాంత కౌముదిలో ఆ డెరివేషన్ తెలుసుకోవాలి, దానిలో ఉంటుంది. బట్ కానీ దానికి కూడా చాలా ముందర చాలా ప్రకరణలు ఉన్నాయి. సంధి ప్రకరణం ఉంది, అజంతాల పుల్లింగాల ప్రకరణం, అట్లా సో మెనీ ప్రకరణాస్ ఆర్ దేర్. ఆఫ్టర్ దట్ వీ కమ్ టు ద సమాస ప్రకరణ అండ్ ఆల్, దెన్ వీ కెన్ లెర్న్ ఆల్ దిస్ హౌ వీ డిరైవ్, దెన్ వీల్ గెట్ ద ఎగ్జాక్ట్ ఆన్సర్. అంతవరకు మనం ప్రాక్టీస్. దట్స్ వై వీ టెల్ అవర్ స్టూడెంట్ డూ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. వెన్ యూ డూ లఘు సిద్ధాంత కౌముది ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయి అప్పుడు. అట్లా ఓకే. సో ఐ నో, ఐ అండర్స్టాండ్, నాకు మీ లాజిక్ అర్థమైంది. బట్ we'll have to go by the book only. Okay, so chaturnam vedanam samahara chaturvedi dvigu samasam. Okay, next Prabhakar gar saptanam ahnanam samahara. దీని సమాసం వచ్చి సప్తాహం అండి. సప్తాహ ద్విగు సమాహం. సమ్యక్ మాది ఉత్తమం. నెక్స్ట్ లక్ష్మి గారు కందశ్చ మూలం చ ఫలాని చ. కందమూలం కే లక్ష్మి అండి. లక్ష్మి కే లక్ష్మి. కందమూల ఫలాని ఇతరేతర సమాసం అండి. ఇతరేతర ద్వంద్వ ద్వంద్వ సమాసం.
మూలం చ ఫలాని చ. ఓకే, నెక్స్ట్ అనురాధ గారు. లక్ష్మీ చ సరస్వతీ చ. లక్ష్మీః చ సరస్వతీ చ లక్ష్మీ సరస్వత్యౌ ఇతరేతర ద్వంద్వ సమాసం. సమ్యక్, ఉత్తమం. ఎన్ఎస్ పద్మజ గారు. నటశ్చ నటీ చ సూత్రధారశ్చ. నట నటి సూత్రధారాः ఇతరేతర ద్వంద్వ సమాసం. సో నట నటీ సూత్రధారాः అన్నది సమస్త పదం, ఇతరేతర ద్వంద్వ సమాసం. నెక్స్ట్ సరళ గారు. నవానాం రాత్రీణాం సమాహారః. నవానాం నవరాత్రం. ఉత్తమం. ద్విగు సమాసం. ద్విగు సమాసం, సమ్యక్. భారతీ వేదుల. జయశ్చ అపజయశ్చ. జయాపజయశ్చ ఇతరేతర ద్వంద్వ సమాసం. సమస్త పదం మళ్ళీ చెప్పండి. జయశ్చ అపజయశ్చ. అపజయ. ఫస్ట్ జయ ప్లస్ అపజయ. ఏ సంధి అక్కడ? జయాపజయ. ఆ తర్వాత అపజయ అన్నది పుల్లింగ పదము. ద్వివచనం ఏంటి దానికి? జయే. రామః రామౌ. జయ అపజయౌ. సో జయాపజయౌ. జయాపజయౌ. సమ్యక్. సుజాత గారు. శుభంచ అశుభంచ అనయోః సమాహారః. శుభంచ అశుభం చ శుభాశుభం ఇతరేతర ద్వంద్వః. శుభాశుభం. శుభాశుభం అనయోః సమాహారః అంటున్నాం. శుభాశుభం ఇతరేతర ద్వంద్వ. రెండోది ఏంటి? ఇతరేతర ద్వంద్వ కాక సమాహార ద్వంద్వ. ఇది కూడా ఒక ఇండికేషన్. ఎక్కడైతే మీకు సమాహార, రెండు చోట్ల సమాహార వస్తుంది. At two places it comes. One in the Dvigu Samasa where the Purva Padam is a number. Here there is no number. So it is only Samahara Dvandva Samasam. Shubham is the Samahara Dvandva Samasam. Next. చెప్పండి. క్షమ్యతాము. లేదు, ఎందుకు అక్కర్లేదండి. ప్లీజ్, ఎవరు కూడా క్షమ్యతాం అనక్కర్లేదు. తప్పు చెప్తే కరెక్ట్ చేస్తాను, లేకపోతే నేను ఎలా కరెక్ట్ చేస్తాను? డోంట్ వరీ. ఓకే, ఇట్స్ ఓకే. రామదాస్ గారు. పాపం చ పుణ్యం చ. మహోదయ. పాప పుణ్యే. పాప పుణ్యే, సమ్యక్. సో ఇతరేతర ద్వంద్వం. ఉత్తమం మహోదయ. సో పాపం పుణ్యం అన్నవి నపుంసకలింగ పదాలు. ఉత్తర పదం పుణ్యం ఇస్ నపుంసకలింగం. సో పాప పుణ్యే, లైక్ జ్ఞానం జ్ఞానే పుణ్యే. నెక్స్ట్ సత్యలక్ష్మి గారు. వృక్షాః చ పర్ణాని చ లతాః చ. వృక్ష పర్ణ లతాః. సమ్యక్. ఇతరేతర. It needs no explanation. So వృక్షాః కి ప్రాతిపదికం వృక్ష, పర్ణానికి పర్ణ, లతాకి లతాహకి లత ఇస్ ద ప్రాతిపదికం. సో వృక్ష పర్ణ లతాహ అన్నది సమస్త పదం. సో లతా స్త్రీలింగ పదం కాబట్టి దాని యొక్క బహువచనం లతాహ, ఇతరేతర ద్వంద్వ. నెక్స్ట్ సుభద్రా మహోదయ. యుధిష్ఠిరశ్చ అర్జునశ్చ. యుధిష్ఠిరార్జునౌ ఇతరేతర. ఇతరేతర ద్వంద్వ, ఉత్తమం. సో దేర్ ఇస్ ఎ సవర్ణ దీర్ఘ సంధి బిట్వీన్ ఆ అండ్ ఆ. యుధిష్ఠిర and Arjuna. Yudhishthirarjunau. Okay. Shanti Madhav. Nakulascha Sahadevascha. Nakula Sahadevau. Itaretara Dvandvam. Tamam, Samyak. So the next is Nijantas. We have done Nijantas. Nijantas ante we make somebody else do that work. That is the explanation for that. And Nijantalu, when you add it to the dhatus, whatever you get, the rupam is the again a dhatu. That dhatu will have all the lakaras
all the 10 lakaras, and then you can apply the all krudantas also to it also. And nijantalu అది ఆత్మనేపది ధాతువు అయినా పరస్మైపది ధాతువు అయినా మూల ధాతువు ఆ నిజంతం అప్లై అవ్వంగానే వచ్చేటటువంటి రూపము ఉభయపది అవుతుంది. సో యూ కెన్ యూజ్ ఇట్ as pathayati or pathayate also. If any of you have visited the Ashtadhyayi app, you would have noticed that there will be in lat lakaram parasmayapadi atmanepadi, lan lakaram parasmayapadi atmanepadi, like that. So you will have all these forms there. Akkada చూడొచ్చు మీరు ఇదంతా కూడా. సో ఇది నిజంతాల గురించి. సో అకారము ఆకారం అవుతుంది కొన్ని ప్లేసెస్ లో. At some places a will become like pathati will become pathayati, chalati chalayati, patati patayati. It is known as guna. A, A, O, R are the guna aksharas. Okay. E will become A, likhati will become lekhayati, milati melayati, kshipati kshepayati, and then tushyati toshayati, kridyati krodhayati, and then ru will become R, and nrityati nartayati, krishati karshayati, and then akaranta dhatunam pakaragamaha bhavati. If the dhatu is a akaranta, then there will be an introduction of the letter pa. Pa will come in between. So pa annadi ఒకవేళ మూల ధాతు గనుక ఆకారాంతం అయితే గనుక ప అన్నటువంటి అక్షరం వస్తుంది. సో దదాతికి మూల ధాతువు దా కాబట్టి దాప ప అన్నది వచ్చింది, దాపయతి. జానాతికి మూల ధాతువు జ్ఞా కాబట్టి జ్ఞాకి పకారం వచ్చింది, జ్ఞాపయతి. తిష్టతికి స్థా ధాతువు కాబట్టి స్థాపయతి అని వస్తుంది. కొన్ని కేసెస్ లో అకారము ఆకారం అవుదు. లైక్ గచ్చతికి ధాతువు గమ్, సో ఇది గమయతి అవుతుంది, గామయతి అవదు, లేకపోతే గాచ్చతి అట్లా అవదు. సో గమయతి ఇస్ ద కరెక్ట్ ఫామ్. నమ్, సో నమయతి అండ్ క్షమత. అండ్ దెన్ రమ్, రమతేకి మూల ధాతు రమ్ ధాతు కాబట్టి రమయతి అని అవుతుంది. దీస్ ఆర్ ద nijantas. So now we'll see some examples, and you can apply all the kridantas also to this nijanta dhatu. The dhatus which you get after applying the nich dhatu, then you can apply all the other kridantas. So ఒక్కసారి కనుక మూల ధాతుకి నిచ్ ధాతు జోడించిన తర్వాత వచ్చేటటువంటి రూపం నిజంత రూపం. దాని నిజంత ధాతు ఏదైతే ఉందో దానికి మళ్ళీ అన్ని కృదంతాలు కూడా యాడ్ చేయొచ్చు. వి విల్ సీ హౌ ఇట్ ఇస్. ఉదాహరణానుగుణం రూపాన్ని లిఖత. సో పఠతి ఇస్ ఇన్ ద లట్లకారం అనిజంత రూపం. ఇట్ ఈస్ నాట్ ఎ నిచ్ ప్రత్యాంత రూపం, ఇట్ ఈస్ వితౌట్ నిచ్. పాఠయతి ఇస్ ద నిజంత రూపం ఇన్ ద లట్లకారం ప్రథమ పురుష ఏకవచనం. భవిష్యత్ కాల్ ఇట్ విల్ బి లైక్ పఠతి పఠిష్యతి, లైక్ దట్. పాఠయతి పాఠ ishyati, and then bhutakalam apathayat. Like for patati apathat, like that. Pathayati apathayat is the bhutakalam. So like this we will see the all the other forms. Where were we? Okay. Subhadra Mahoday vadati va? Uktavati va? Yes, yes. Okay, samyak. लिखति, लिखति, लेखयति, लेखयिष्यति, अलेखयत्. उत्तमं, सम्यक्. So लेखयति, लेखयिष्यति, अलेखयत्. उत्तमं, अति उत्तमं, सम्यक्. शान्ति, next one. मिलति, मेलयति, मेलयिष्यति, अमेलयत्. उत्तमं, सम्यक्. विजयलक्ष्मी महोदय. जानाति, ज्ञानाति, ज्ञापयति, ज्ञापयिष्यति भविष्यत्, अज्ञापयत् इति भूतकाल. सम्यक्. अज्ञापयत्, सम्यक्. पद्मा BA. अज्ञापयत्. शृणोति, पद्मगर. शृणोति, शृण्वन्. ఫస్ట్ శృణోతికి నిజంత రూపం లట్లకారాలు ఏంటంటే శ్రావయతి.
శ్రావయతి శ్రావయతి శ్రావయిష్యతి అశ్రావ్యత్ అశ్రావయత్. ఓకే, అశ్రావయత్. అశ్రావయత్. సమ్యక్. ఆచంటి ఇంద్రి గారు స్మరతి స్మరతి స్మారయతి స్మారయిష్యతి అస్మారయత్. అస్మారయత్. సమ్యక్. కృష్ణప్రియ గారు గచ్చతి గచ్చతి గమయతి గమయిష్యతి అగమయత్. ఉత్తమం. సమ్యక్. ఉమా ఎన్ తిష్టతి స్థాపయతి స్థాపయిష్యతి అస్థాపయత్ అస్థాపయత్. 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 ఓకే. ఎన్కేవి శ్రీదేవి గారు పిబతి పాయయతి పాయయిష్యతి అపాయయత్. ఉత్తమం. సమ్యక్. నెక్స్ట్ వన్ ఈస్ ఉదాహరణం కారయతి ఇస్ టు మేక్ సంబడి ఎల్స్ డూ ద వర్క్. ఇంకోళ్ళ చేత పని చేయించడము. సో దానికి త్వా ప్రత్యాంత ఏంటంటే కారయిత్వా. అండ్ దెన్ తుమున్ ప్రత్యాంత కారయితుం. తవతు ప్రత్యాంత కారితవాన్. సో మీరు ఫస్ట్ రెండు ఫార్మ్స్ అబ్జర్వ్ చేస్తే కనుక ఈ కారయిత్వ కారయితుం అని వస్తుంది. బట్ తవతు ప్రత్యాంతంలో మీకు యకారం కనిపించదు. సో యూ హావ్ టు రిమెంబర్ ఫర్ ఆల్ ద అదర్ ఫార్మ్స్. మిగతా ఫార్మ్స్ అన్నిటికి కూడా యకారము రాదు. ఓన్లీ త్వాకి తుమున్కి మాత్రమే ఆ యకారం కనిపిస్తుంది. కారయిత్వ కారయితుం అని. అలాగే తవతులో కారితవాన్ అని వస్తుంది, కారయితవాన్ అని రాదు. సో యకారం ఉండదు. సో దట్ హింట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఇట్. ఓకే. అండ్ నెక్స్ట్ where did I stop? Okay, Anusha gar payayati. Anusha. మహోదయ పాయయతి పాయయిత్వా పాయయితుం పాయితవాన్. పాయితవాన్. సమ్యక్. సో పాయయిత్వా పాయయితుం పాయితవాన్. ఓకే. నెక్స్ట్ వైవి మహాలక్ష్మి గారు పాయయితవాన్ కాదా అండి? యా లేదండి, అదే మీకు చెప్పాను. తవతులో యకారం రాదు. యకారం రాదు. పాయితవాన్. సో పాయయతిలో రెండు యకారాలు ఉన్నాయి కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. సెకండ్ యకారం రాదు, పాయితవాన్ అని వస్తుంది. ఓకే. వైవి మహాలక్ష్మి గారు దాపయతి దాపయిత్వా దాపయితుం దాపితవాన్. దాపితవాన్. సమ్యక్. ఉత్తమం. ఉత్తమం. సిఎస్ వాణి గారు పాఠయతి పాఠయతి పాఠయిత్వా పాఠయితుం పాఠితవాన్. పాఠితవాన్. సమ్యక్. ఉత్తమం. సుజాత గారు నెక్స్ట్ హాసయతి. మహోదయ హాసయతి హాసయిత్వా హాసయితుం హాసితవాన్. ఉత్తమం. సమ్యక్. అతి ఉత్తమం. ఎన్కేవి శ్రీదేవి గారు దర్శయతి దర్శయిత్వా దర్శయితుం దర్శయిత్వా దర్శయితుం దర్శితవాన్. దర్శితవాన్. నెక్స్ట్ వి నాగవాణి చాలయతి. నాగవాణి గారు అన్మ్యూట్ ప్లీజ్. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. క్షమ్యతాం. చాలయిత్వా చాలయితుం చాలితవాన్. చాలితవాన్. సమ్యక్. ఉత్తమం. నెక్స్ట్ వన్ ఉదాహరణానుసారం నిజంత ప్రయోగం కృత్వా ద్వితీయం వాక్యం పూరయత. సో బై సీయింగ్ ద ఎగ్జాంపుల్ యూ హావ్ టు ఫిల్ ద సెకండ్ వర్డ్. అనిజంతం. అనిజంతం మీన్స్ విచ్ ఇస్ నాట్ నిజంతం. ఓకే. అశ్వాహ రథం వహంతి. అశ్వాలు రథాన్ని లాగుతున్నాయి అని. నిజంత రూపం ఏమవుతుందంటే సారథి అశ్వై రథం వాహయతి. అంటే సారథి అశ్వాల చేత రథాన్ని లాగిస్తున్నాడు అని, వాటి చేత లాగిస్తున్నాడు అని. సో వాహయతి వహతి వాహయతి. అండ్ నెక్స్ట్ ఇస్ ఎస్ శ్రీదేవి. శిశువు క్షీరం పిబతి మాతా శిశునా క్షీరం
शिशुः क्षीरं पिबति माता शिशूनां क्षीरं पिबयति न కాదండి, పాయయతి. పిబతికి పాయయతి పాయయతి అని చెప్తారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఇస్ అరుణా శివ. వృక్షాత్ ఫలం పతతి. ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ సహ వృక్షాత్ ఫలం పాతయతి. పాతయతి. సమ్యక్ ఉత్తమం. లక్ష్మీ నరస. శిష్యాః పఠन्ति. అహం శిష్యాన్. మహోదయ చెప్తా. శిష్యాః పఠन्ति, శిష్యాన్ పాఠయతి. పాఠయంతి రావాలా ఫ్లోరల్? మీకు సబ్జెక్ట్ ఏంటి? కర్త ఏమిటి? కర్త ఏమిటి ఇక్కడ? యామి. సమ్యక్ ఉత్తమం. సో అహం అన్నది సబ్జెక్ట్, అహం అనేది కర్త పదం కాబట్టి అహం పాఠయామి. మనం ఇది వాడుతున్నదే. అహం పాఠయామి అన్న వర్డ్ చాలా కామన్ గా వాడు. సో శిష్యాః పఠन्ति, శిష్యులు చదువుతున్నారు. అహం శిష్యాన్ పాఠయామి, నేను శిష్యులకి చెప్తున్నాను. ఓకే. నెక్స్ట్ ఎం లక్ష్మీ కుమారి. రామః వనం అగచ్చత్. కైకేయీ రామం వనం. రామః వనం అగచ్చత్. కైకేయీ రామం వనం అగమయత్. అగమయత్. అగచ్చత్ అన్నది లండ్లకారం, భూతకాలంలో ఉంది కాబట్టి సేమ్ మనం భూతకాలంలో రాయాలి, నిజంత రూపం. సో ఇక్కడ కైకేయి అన్నది కర్త కాబట్టి దానికి తగినటువంటి క్రియాపదం ఏంటంటే అగమయత్. నెక్స్ట్ జ్వాల గారు. ఛాత్రాః పాఠం స్మరంతి. గురుః ఛాత్రాన్ పాఠం పఠయంతి. స్మరంతి. గురుః ఛాత్రాన్ పాఠం స్మరయతి. స్మరంతి అన్నది ప్రెసెంట్ టెన్స్ లో, వర్తమాన కాలంలో బహువచనంలో ఉంది. ఓకే. సో అదే కాలంలో ఉండాలి. సో ఇట్స్ లట్లకారం ఓన్లీ. సో గురుః ఛాత్రాన్ పాఠం స్మారయతి. స్మారయతి అన్నది ఇక్కడ నిజంత రూపం, అంటే గుర్తు చేస్తున్నాడు. ఇక్కడ ఫస్ట్ ఏమో ఛాత్రాః పాఠం స్మరంతి అంటే స్టూడెంట్స్ పాఠాన్ని గుర్తు చేసుకుంటున్నారు, వాళ్ళకి వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ సెకండ్ సెంటెన్స్ లో గురువు వాళ్ళకి గుర్తు చేస్తున్నాడు కాబట్టి స్మారయతి. గురుః ఛాత్రాన్ పాఠం స్మారయతి. ఓకే. నెక్స్ట్ మాధవి వేమూరి. నెక్స్ట్ వన్. ఉమేషః పుస్తకం దదాతి. పితా పుస్తకం. ఎవరిని అడిగానండి? నేనే మర్చిపోయాను, క్షమత. మాధవి వేమూరి గారు. మాధవి వేమూరి గారు, క్షమత. మాధవి గారు ఐ థింక్ ఆవిడ లేరు అనుకుంటా, డ్రాప్ అయిపోయారు. ఓకే. హలో, మాధవి గారు చెప్పండి. ఒక్క నిమిషం. ఉమేషః పుస్తకం దదాతి. పితా పుస్తక దాపయతి. దాపయతి. పితా పుస్తకం దాపయతి. తండ్రి పుస్తకాన్ని ఇప్పించాడు. అండ్ నెక్స్ట్ మర్కా ప్రభాకర్ గారు. సేవికా కార్యం కృత్వా గచ్చతి. గృహిణి సేవికయా కార్యం డాష్ తాం గృహం డాష్. ఇందులో రెండే వచ్చినట్టున్నాయి కదా, మన కృత్వా ఉంది, కృత్వా గచ్చతి. గచ్చతి రెండు. గృహిణి సేవికయా కార్యం కారయిత్వా. ఉత్తమం. తాం గృహం గమయతి. గమయతి. సమ్యక్. సో కార్యం కారయిత్వా తాం గృహం గమయతి. ఓకే, సమ్యక్. ఉత్తమం. ఉత్తమం మహోదయ. అనంతరం లక్ష్మీ కే.
బాలకాः కథాం శృణ్వంతి పితామహ బాలకైః కథాం అలేఖయత్. శృణ్వంతి అండి, ఇది శృణోతికి చెప్పాను ఇందాక, శ్రావయతి. శ్రావయతి శ్రావయతి శ్రావయతి. ఓకే, శ్రావయతి. సమ్యక్. నెక్స్ట్ అనురాధ గారు. అహం శాలాం ప్రాప్నోమి. అహం చాలా ప్రాప్నోమి మాత మాం శాలాం ప్రాపయతి. ప్రాపయతి. ఎన్ఎస్ పద్మజ గారు. అతిథి ఉపవిశతి గృహస్థః అతిథిం. అతిథి ఉపవిశతి గృహస్థః అతిథిం ఉపవేశయతి. ఉపవేశయతి. సమ్యక్, ఉత్తమం. సరళ గారు. ఘటః భూతలే తిష్టతి సా ఘటం భూతలే స్థాపయతి. స్థాపయతి. సమ్యక్. భారతీ వేదుల గారు. గణేశః మహాభారతం అలిఖత్ వ్యాసః గణేశేన మహాభారతం లేఖయత్. వ్యాసః గణేశేన మహాభారత్ లేఖయత్. మన భూతకాలంలో వచ్చినప్పుడు ముందర ఏం రావాలి? ఆలేఖయత్. 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 ఓకే, సమ్యక్. అనంతరం రామదాస్ గారు. వినోద కణికాం శ్రుత్వా సర్వే హసంతి రమేశః వినోద కణికాం డాష్ సర్వాన్ డాష్. చెప్పలేనండి. మహోదయ ట్రై చేయండి. శ్రుత్వాకి శ్రావయిత్వా. శ్రావయతి శ్రావయిత్వా. హసంతి సర్వాన్ హాసయతి. 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 ఉత్తమం మహోదయ. సో రమేశః వినోద కణికాం శ్రావయిత్వా సర్వాన్ హాసయతి అంటే ఆ రమేశుడు అన్నటువంటి వాడు జోక్స్ వినిపించి అందరినీ నవ్వించేట్టు చేశాడు, నవ్వించాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ సుభద్రా మహోదయ. సేవకః వస్తూని ఆనయతి స్వామి సేవకేన వస్తూని ఆనయత్. వస్తూని ఆనాయయతి. ఆనాయయతి. You have to remember that. Anayayati. And then next is Vijayalakshmi gar. Janaha taritum udyuktaha. Navikah janan dash udyuktaha. జనాం జనాం తారిక. సో తరతికి నిజంత రూపం ఏంటి? తారయతి. తారయితుం. నావికః జనాన్ తారయితుం ఉద్యుక్తః. సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే తారతిం. ఓకే, మీరంటే మీరని కాదు, అందరూ స్టూడెంట్స్ అందరూ ఏం చేయాలంటే ఫస్ట్ లట్లకారంలో ఏ రూపం ఉందో దానికి ఫస్ట్ నిజంత రూపం ఏంటో తెలుసుకోవాలి. అప్పుడు మిగతావి తుమున్ లేకపోతే త్వా ప్రత్యంత కానీ తవతు కానీ ఇవన్నీ కూడా, లేకపోతే పాస్ట్ టెన్స్ కానీ భవిష్యత్ కాలం కానీ అప్పుడు చెప్పాలి. ఎందుకంటే ఇనీషియల్ స్టార్టింగ్ లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నాం కాబట్టి ఫస్ట్ ఈ స్టెప్స్ వైజ్ వెళ్ళండి. ఓకే, దెన్ ఇట్ విల్ బికమ్ ఈజియర్ ఫర్ యూ, అదర్వైజ్ యూ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఏంటి మళ్ళీ చెప్పండి మేడం. ఫస్ట్ what I'm saying is, because we are learning the nijantas for the first time, how you have to learn is first you have to take the latlakaram in the non-nijanta form, like likhati, patati and all, and then find out the nijanta forms for that, and then you should do the tavatu or the tva pratyanta or the tumun pratyanta for them, or the past tense for them. That's how మనీ ఏమైనా లిస్ట్ ఏమండి శిక్షా బుక్ లో లాస్ట్ మహోదయ అవేనండి. శ్రీదేవి గారు చెప్పండి, ప్రభాకర్ గారు లిస్ట్ ఇవ్వగలరా?
మహోదయ లిస్ట్ ఏమైనా ఉందా? లిస్ట్ లిస్ట్ అవసరం లేదు మహోదయ. లిస్ట్ ఏమైనా ఉందా మ్యామ్? మహోదయ వినండి, లిస్ట్ అవసరం లేదండి. ఎందుకంటే ఇవన్నీ కూడా అష్టాధ్యాయి యాప్ లో ఉన్నాయి. మీకు అందరికీ అష్టాధ్యాయి యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా మీరు? అవును. మొబైల్ మేడం. అష్టాధ్యాయి యాప్ లో డౌన్లోడ్ చేసుకుంటే ఫస్ట్ స్టార్టింగ్ మీరు ఒకవేళ కనుక పట్టు ధాతు అని రాస్తే కనుక పట్టు ధాతువులోకి వెళ్తే మీకు మామూలు నాన్ నిజంత ఫార్మ్స్ వస్తాయి కదా, పఠతి పఠంతి అవన్నీ వస్తాయి. అక్కడే మీరు పైన ఆప్షన్స్ ఉంటాయండి నిజంతః అని. ఆ నిజంతః అని మీరు నొక్కితే అక్కడ మీకు ఫార్మ్స్ అన్ని వస్తాయి. సో మీకు వాటికి కృదంత ఫార్మ్స్ ఉండవు, బట్ దట్ యూ కెన్ మేక్ ఇట్ అవుట్. లైక్ పఠతి ఉంటే పాఠయతి పాఠయిష్యతి అలా చేయొచ్చు. ఓకే, పాఠయితుం. ఓకే, అండ్ పాఠిత వాన్ ఆర్ పాఠిత వతి. తవతు ప్రత్యాంతంలో యకారము ఉండదు. దట్ మచ్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఆల్ ద కృదంతాస్ యూ విల్ హ్యావ్ య. ఓకే మాన్యే చెప్పండి. ఇప్పుడు నేను లాస్ట్ టైం ఈ షేర్ చేస్తారండి ఈ నోట్స్. ఏమండి ఇప్పుడు నోట్స్ చూపిస్తున్నారు కదా పీడిఎఫ్, ఇది లాస్ట్ టైం 2 పోస్ట్ చేస్తారండి. మర్చిపోయాను, నేను చేస్తానండి ఈ వీక్ లో. ఓకే, మీరు ఏదో డౌట్ అన్నారు ఇందాక, మీకు క్లారిఫై అయిందా దేంట్లోనే ఏదో సమాసంలో? ఎవరన్నారు ఇందాక? ఎవరో డౌట్ అన్నారు స్టార్టింగ్ ఆఫ్ ద క్లాస్ లో. నేను మేడం. యాక్చువల్లీ ఏంటంటే సమారాహ, నాకు ఐ వాస్ కన్ఫ్యూజ్. వీఆర్ యూజింగ్ లైక్ ద్విగుకి సమారాహ వస్తుంది, మళ్ళీ సమారాహ ద్వంద్వ వస్తుంది కదా. అప్పుడు ఐ గాట్ క్లారిఫై. ఓకే ఫైన్, ఉత్తమం. సో నౌ చతుర్థ పాఠ ప్రశ్న లాస్ట్ పేజ్. చెప్పండి మేడం, ఒక్క నిమిషం మేడం. వాణి గారు మేడం, చెప్పండి. ఇక్కడ 13th నెంబర్ ఆప్షన్ లో వినోద కణికాం శ్రుత్వా సర్వే హసంతి కదా, దీనికి ఆన్సర్ రమేష్ వినోద్ కణికాం శ్రావయిత్వా సర్వాన్ హాసయంతి అని రాదా? హాసయతి అని వస్తుందా? కాదు, మీరు ఒకటే అర్థం చేసుకోండి. మీరు సెంటెన్స్ మారినప్పుడు కర్త మారుతుంది అన్ని చోట్ల కూడాను. ఇప్పుడు క్షీరం శిశువు పిబతి అంది, ఇక్కడ ఓకే మాతాగా మారింది కాబట్టి ఏకవచనమే. మాత ఫస్ట్ సెంటెన్స్ లో సబ్జెక్టు, సో ఏకవచనం. సో ఎక్కడైతే మీకు సబ్జెక్ట్ మారింది, ఇప్పుడు థర్డ్ సెంటెన్స్ చూడండి, శిష్యాహ పఠంతి. మీరు అక్కడ ఏ సెంటెన్స్ ఆ సెంటెన్స్ సబ్జెక్టు, దాని క్రియాపదం చూసుకోవాలి. తర్వాత వచ్చే సెంటెన్స్ లో అహం వచ్చింది. సో అహం అంటే ఏంటి? ఉత్తమ పురుష ఏకవచనం. సో దానికి తగిన క్రియాపదం వస్తుంది, నిజంత రూపం దానికి. సో ఇక్కడ పఠంతికి నిజంత రూపము ఉత్తమ పురుషుల ఏకవచనంలో. సో పాఠయామి అని వచ్చింది. అలాగే ఇక్కడ మీరు అడిగిన దానికి ఫస్ట్ సర్వాన్ అంటే అందరినీ కదా, అందరూ నవ్వారు అని కదా. అందరినీ నవ్వించాడు అని. సో అందరినీ అన్నది సబ్జెక్ట్, అందరినీ అన్నది సబ్జెక్ట్ కాదు, అది కర్మపదం, కర్తపదం కాదు. కర్తతో క్రియ, కర్తరీ ప్రయోగంలో కర్తతోటి క్రియ అంతే. సో ఇక్కడ రమేష్ అనేది మీకు సబ్జెక్ట్. సో రమేష హాసయతి, రమేష శ్రావయిత్వా, రమేషుడు చేస్తున్నాడు, ఈజ్ ద కర్త దేర్, సబ్జెక్ట్. ఓకే ఓకే, క్లియర్ అండి వాణి? ఓకే మేడం. ఓకే, ఇంకా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుందా? లేదు మేడం, వచ్చింది అర్థమైంది. ఇక్కడ సేవకుగా నాకు కూడా బాగా అర్థమైంది, బాగుంది. ఓకే, వన్ బై వన్. కెన్ యూ ప్లీజ్, సంబడి ఈస్ ఆస్కింగ్ హూ ఇస్ ఇట్? ఎవరు? అనురాధ మేడం. సేవక వస్తువుని ఆనయతి అన్నాం కదా మేడం, ఇక్కడ ఆనాయయతినేనా ఆనయయతియా? కాదు, ఆనాయయతి. యాక్చువల్గా ఇది నయతి నాయయతి. సో నయతికి మనకి ఆనయతి అని ఉంది కదా. నయతి అంటే తీసుకెళ్ళడం, ఆనయతి అంటే తీసుకురావడం. సో నయతికి నాయయతి అయితే ఆనయతికి ఆనాయయతి. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీ డౌట్స్? ఓకే, సో నౌ వి విల్ గో టు ద లాస్ట్ పేజ్. చతుర్థ పాఠ ప్రశ్నాః. అధోలిఖితానాం ప్రశ్నానాం ఉత్తరాణి లిఖత. సంతః కాని ఘ్నంతి.
వేర్ డిడ్ ఐ స్టాప్? నాకు గుర్తులేదు, నేను ఎవరైనా అడుగుతాను. ఆచంట ఇంద్రి గారు, సంతః కాని గ్రంథి. సంతః పాపం తాపం దైన్యం చ గ్నంతి. ఉత్తమం, సమ్యక్. సో ఇది సుభాషితం నుంచి వచ్చింది. పాపం చ తాపం దైన్యం చ గ్నంతి అని. ఆ తర్వాత నెక్స్ట్ది కావ్య కథలోంచి, నెక్స్ట్ది కూడా కావ్య కథ. ఆ తర్వాత గంగా ప్రపాతః ఇత్యత్ర విగ్రహవాక్యం సమాసానాం చ లిఖత. కృష్ణప్రియ గారు, గంగా ప్రపాతః. यस् मन्ये गंगा प्रपातः गंगायाः प्रपातः समासं వచ్చి షష్ఠి తత్పురుష సమాసం అని రాశారు. గంగాయాః ప్రపాతః అంటే, ప్రపాతః అంటే గంగ యొక్క ఏదైతే నీళ్లు పడ్డం ఏదైతే ఉందో అది. సో ఫాల్ ఆఫ్ ద గంగా రివర్ అని. దట్ ఈస్ షష్ఠి తత్పురుష సమాసః. నెక్స్ట్ ఐచ్ఛత్ ఇత్యత్ర ధాతుః కః? సత్యలక్ష్మి గారు. ఇష్ ధాతువు. సమ్యక్. ఈ ఇష్ ఇచ్ఛతి అనే లట్లకారంలో, ఐచ్ఛత్ అన్నది లండ్లకారంలో ప్రథమ ఏకవచనం. నెక్స్ట్ నిజంత ప్రయోగం కృత్వ ద్వితీయం వాక్యం పూరత. ఇందాక చేసినటువంటి ఎక్సర్సైజ్ ఎగ్జాక్ట్లీ ఇది కూడా. శిశవః ఫలం ఖాదంతి మాతా ఫలం. అనుష గారు, అనుష. మన్యే శిశవః ఫలం ఖాదంతి మాతా ఫలం ఖాదయతి. ఖాదయతి, సమ్యక్. సో ఇక్కడ శిశవః అన్నది ప్లూరల్ లో ఉంది, దానికి తగినటువంటి క్రియాపదం ఖాదంతి. బట్ సెకండ్ సెంటెన్స్ లో ఏకవచనం కాబట్టి అక్కడ ఖాదయతి అని ఏకవచనంలో రావాలి. నెక్స్ట్ సేవకః కర్తవ్యం జానాతి. స్వామి సేవకం కర్తవ్యం. మాధవి గారు, మాధవి వేమూరి. మాధవి గారు. ఓకే. సుభద్ర మహోదయ. జ్ఞాపయతి. జ్ఞాపయతి, సమ్యక్. ఓకే. స్వామి జ్ఞాపయతి. అనంతరం సర్వే చిత్రాన్ని పశ్యంతి. చిత్రకారः సర్వాన్ చిత్రాన్ని. అరుణ శివ. సర్వే చిత్రాన్ని పశ్యంతి. చిత్రకారः సర్వాన్ చిత్రాన్ని దర్శయతి. సమ్యక్. దర్శయతి, సమ్యక్. మాధవి. నెక్స్ట్ మేడం, నేను డ్రైవ్ చేస్తున్నాను. ఓకే ఓకే, సారీ. ఓకే, నో ప్రాబ్లం. మ్యూట్ చేసుకోండి మీరు. ఇట్స్ ఓకే. మహాలక్ష్మి గారు, స్వర్ణకారः ఆభరణం కృతవాన్. శశిప్రభ స్వర్ణకారేణ ఆభరణం. శశిప్రభ స్వర్ణకారేణ ఆభరణం కారితవతి. కారితవతి, సమ్యక్. సో ఇక్కడ కృతవాన్ అన్నది మీకు తవతు ప్రత్యాంతంలో ఉంది కాబట్టి సెకండ్ సెంటెన్స్ లో ఇట్ షుడ్ కమ్ ఇన్ ద తవతు ప్రత్యాంత. అండ్ దట్ ఈస్ కారయతి, కారితవతి. కారయతి అన్నది లట్లకారము, కారితవతి అన్నది తవతు ప్రత్యయం. సమ్యక్, ఉత్తమం, అతి ఉత్తమ. శైలజ గారు నెక్స్ట్. ప్రాతః కమలం వికసిష్యతి. ప్రాతః సూర్యః కమలం వికాసయిష్యతి. సమ్యక్, ఉత్తమం. నెక్స్ట్ రామదాస్ గారు. అధః దత్తాని విగ్రహవాక్యాన్ని ఉపయుజ్య సమస్త పదం సమాసానాం చ లిఖత. గ్రీష్మశ్చ వసంతశ్చ. మహోదయ. గ్రీష్మశ్చ వసంతశ్చ. రామదాస్ గారు చెప్తున్నారా? చెప్పండి, పర్వాలేదు, తొందరలేదు. టేక్ యూర్ ఓన్ టైం. గ్రీష్మ వసంతౌ. ఉత్తమం మహోదయ. గ్రీష్మ వసంతౌ. సమాసం ఇతరేతర ద్వంద్వం. ఇతరేతర ద్వంద్వం. సమ్యక్, ఉత్తమం. అనంతరం ఎన్ఎస్ పద్మజ గారు.
కృత్తికా చ రోహిణీ చ. కృత్తికా రోహిణ్యౌ ఇతరేతర ద్వంద్వ సమాసం. సమ్యక్ ఉత్తమం. భారతీ వేదుల గౌశ్చ వ్యాఘ్రశ్చ అనయోః సమాహారః. గౌ వ్యాఘ్రః. ఓకే, ఏ సమాసం? ఏ ద్వంద్వం? ఇంపార్టెంట్ ఇస్ విచ్ ద్వంద్వ? ఇతరేతర లేకపోతే సమాహార ద్వంద్వమా? గౌ వ్యాఘ్రౌ సమాహార ద్వంద్వ సమాసం. సమాహార ద్వంద్వం కరెక్ట్. వచ్చింది కనుక అనుష గారు ఒక్క నిమిషం అండి. సో సమాహార ద్వంద్వంలో సమస్త పదం విల్ బి ఇన్ ద నపుంసకలింగం. నపుంసకలింగం రావాలి. సో సమస్త పదం ఏంటి? వ్యాఘ్ర. భారతి గారు మిమ్మల్ని అడుగుతున్నాను, ఇంకెవరు చెప్పకండి. భారతి గారు చెప్పండి. గౌ వ్యాఘ్రం. వ్యాఘ్రం అన్నది నపుంసకలింగం. అలాగే గౌహుకి ప్రాతిపదికం ఏంటి? ఓకే, ఎనీబడి? గో ప్లస్ వ్యాఘ్రం అన్నది సమస్త పదం అండ్ ఇది సమాహార ద్వంద్వ. సో ఎక్కడైతే ఇందాక మాధవి గారు అడిగినట్టుగా సమాహార అని ఎక్కడైతే వస్తుందో అది ఐదర్ సమాహార ద్వంద్వం లేకపోతే ద్విగు. కానీ ద్విగుకి సమాహార ద్వంద్వానికి తేడా ఏంటంటే ద్విగులో మీకు పూర్వపదం సంఖ్యావాచకం అవుతుంది, ఇక్కడ సంఖ్యావాచకం లేదు. కాబట్టి ఇది సమాహార ద్వంద్వ సమాసము. దీంట్లో సమాహార ద్వంద్వంలో సమస్త పదము నపుంసకలింగము. గో వ్యాఘ్రం. నెక్స్ట్ శాంతి. లోభశ్చ మోహశ్చ. లోభమోహౌ ఇతరేతర ద్వంద్వం మ్యామ్. సమ్యక్. సుజాత మహోదయ జరా చ వ్యాధిశ్చ. లక్ష్మి గారు ఎవరైనా తప్పు చెప్పే అందరూ మ్యూట్ చేసుకోండి చెప్పిన తర్వాత. మీరు ఒకవేళ చెప్పిన తప్పు కూడా అవ్వచ్చు. ఓకే. జరా వ్యాధిశ్చ జరా వ్యాధి ఇతరేతర ద్వంద్వ. సో ఇట్ ఈస్ జరా ప్లస్ వ్యాధి. సో వ్యాధి ఇస్ పుల్లింగ శబ్దం, దానికి ద్వివచనము వ్యాధి. హరి లాగా వ్యాధి. సో జరా వ్యాధి అన్నది సమస్త పదం ఇతరేతర ద్వంద్వ సమాసం. శైలజ గారు భీష్మశ్చ ద్రోణశ్చ. భీష్మ ద్రోణౌ ఇతరేతర ద్వంద్వ. So we will start the next lesson next class. Okay, today I think we have done more and మీరు కూడా సరిగా జలుబు చేసినట్టు. even I'm not well also కొంచెం. సో అయినా బహువ్రీహి సమాసం ఇంకొంచెం కష్టంగా ఉంటుంది. సో it needs a lot more explanation. So we'll do it in the next class. Okay, so next class madam recordings పెట్టండి ఇవాల్టిది లాస్ట్ క్లాస్. మహోదయ నాకు డౌట్. ఒక్క నిమిషం వన్ బై వన్. ఓకే, సో లక్ష్మి ఎన్ఆర్ఎస్ గారు రికార్డింగ్ ఏ రోజుకి ఆ రోజు పోస్ట్ చేయడం జరుగుతుందండి. మీరు anandobrahma.org వెళ్ళి అక్కడ చూడొచ్చండి క్లాస్. ఓకే అండి, థ్యాంక్ యూ. లాస్ట్ టైం ఇది వచ్చేసి వీడియో మీరు చూస్తుండరు, బట్ ఇట్స్ సేమ్ డే వి పోస్ట్ ద లెసన్. ఓకే, సో దేర్ విల్ బి ఉంటుందండి, వెబ్సైట్ లో ఉంటుంది అది. ఎస్, anandobrahma.org వెళ్తే మీకు అక్కడ మా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎండ్ ఆఫ్ ద పేజ్కి వెళ్తే యూట్యూబ్ ఉంటుంది. యూట్యూబ్ బటన్ నొక్కితే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్తుంది. అక్కడ ప్లేలిస్ట్ అని ఉంటుంది, థర్డ్ ఆప్షన్. ఆ ప్లేలిస్ట్ నొక్కితే మీకు కోవిద అని నా పేరుతో లక్ష్మీ కళ్యాణి అని ఉంటుంది. సో దాంట్లో అన్ని వీడియోస్ దానిలోనే ఉంటాయి. ఆల్ ద వీడియోస్ విల్ బి దేర్. ఇట్ విల్ బి క్రోనలాజికల్ ఆర్డర్, లెసన్ బై లెసన్ అన్ని ఎలా మనం ఇంతవరకు క్లాస్ తీసుకున్నామో సేమ్ అలాగే ఉంటాయి అక్కడ. సో యూ జస్ట్ హ్యావ్ టు గో టు ద ప్లేలిస్ట్. ఓకే.
నేను కూడా మూడు క్లాసెస్ అటెండ్ కాలేదండి. అవును, ఆ, తెలుసు, నాకు మెసేజ్ ఆ, పెట్టారు. Yeah. అది చదువుకున్న తర్వాత అటెండ్ అయిన తర్వాత నేను ఆన్సర్ నో చేస్తానండి. ప్రాబ్లం. అందుకనే మిమ్మల్ని నేను అడగలేదు. మీరు మెసేజ్ పెట్టింది నేను చూశాను. సో మీరు అక్కడ థ్యాంక్ యూ. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టు ఆనందోబ్రహ్మ.org లోకి వెళ్ళి అక్కడ యూట్యూబ్లో ప్లేలిస్ట్లో కోవిద నా పేరుతోటి ఉంటుంది, లక్ష్మీ కళ్యాణి. సో అది వెళ్తే మీకు వరుసగా అన్ని, ఇవాళ 8వ క్లాస్ కదా, సో ఇంతవరకు 8 వీడియోస్ కూడా ఉంటాయి అక్కడ. ఇవాళ పోస్ట్ చేస్తే 8 అవుతుంది. ఓకే, సో ఓకే బై ఈవినింగ్ ఆ ఈవినింగ్ కల్లా పోస్ట్ చేసేస్తాను క్లాస్. ఓకే థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఎనీ అదర్ డౌట్స్? సంబడి వాజ్ ఆస్కింగ్ సంథింగ్. ఓకే, సో మళ్ళీ క్లాస్ 31st ట్యూస్డే సేమ్ టైం 2:30 4:30. ఓకే, I think there are no doubts. No more. Right. So we'll close the session with Ekta Mantram. మహోదయ్, Yeah, చెప్పండి. వృక్ష మీనింగ్ మహోదయ్. ఏంటండి? వృక్ష ఎక్కడుంది వృక్ష అని? వృక్ష ఇప్పుడు 56 పేజీల మహోదయ్. కఠోర అంటేనేమో కష్టం, కఠినం కదా మహోదయ్. వృక్ష అంటే కూడా కఠినమేనా మహోదయ్? వృక్ష అంటే కూడా కఠినమేనండి. సరే, అదొక డౌట్ వచ్చింది. ఓకే, కఠిన తరం దాంట్లో తరప్తమపో ఆ ఎక్సర్సైజ్ లోనే. అవునండి. వృక్ష అంటే కఠినమని. సో ఏకతా మంత్రం. యం వైదికా మంత్ర దృశ పురాణాః ఇంద్రం యమం మాతరిశ్వానమాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవ విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హన్ ఇతి బౌద్ధ జైనాః సత్శ్రీ అకాలేతి చ సిక్ఖసంతః శాస్తేతి కేచిత్ ప్రకృతిః కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం స ఏక ఏవ ప్రభురద్వితీయః. శాంతి మంత్రం. कृपया सर्वे अनुगायन्तु. ओम सर्वे भवन्तु सुखिनः. ओम सर्वे सुखिनः. सर्वे सन्तु निरामयाः. सर्वे सन्तु निरामयाः. सर्वे भद्राणि पश्यन्तु. सर्वे भद्राणि पश्यन्तु. मा कश्चित् दुःखभाग् भवेत्. शान्ति शान्ति शान्तिः. ओम शान्ति शान्ति शान्तिः. धन्यवादः. धन्यवादः महोदय. ధన్యవాదాలు మహోదయ. నమస్కారం.